జరిగే విషయాలను అర్థం చేసుకుంటున్నారా మీరంతా? మనం న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతున్నావునా కాదా? మన మీద కేంద్రం ఎన్నికల కమిషన్ అందరూ దాడులు చేస్తున్నారు, చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దాడులు చేస్తున్నారా? నిన్న చూశారా మన చీఫ్ సెక్రటరీని మార్చారా? ఆ మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్ను కూడా డీజీపీని మార్చారు. అదే సమయంలో 2 ఎస్పీలను మార్చారు, ఒక కలెక్టర్ని మార్చారు. ప్రతిరోజు మన మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తున్నారు. మొన్నైతే పుట్టా సుధాకర్ యాదవ్ పైన చేశారు. ఆ మధ్య రామారావు మస్తాన్ రావు పైన చేశారు. నిన్న మొన్న మళ్ళీ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకులపైన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, సానుభూతి పరులపైన ఐటీ దాడులు చేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కసారి ఎన్నికలు వచ్చిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సమానంగా ఉండాలి. కానీ ఈ నరేంద్ర మోడీ మాత్రం చాలా దుర్మార్గుడు, చాలా నీచమైన వ్యక్తి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం ఏమడిగాం ఆయన్ని? ఏం తమ్ముళ్ళు మనం అడిగింది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మనం అడిగింది న్యాయం అవునా కాదా అని మా చెల్లెమ్మని అడుగుతున్నా. విభజన జరిగింది, హేతు పద్ధతి ఉందా? మన ఆస్తులు మనకు వచ్చాయా? మన కష్టంలో మనకు వాటా వచ్చిందా? కేంద్రం హామీలు నిలబెట్టుకుందా? ప్రత్యేక హోదా ఇచ్చారా? 13 జిల్లాల్లో ధర్మ పోరాటం పెట్టాం, న్యాయం కోసం నిలదీశాం, ఢిల్లీలో పెట్టాం. అందరూ మనకు సహకరించారు, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నారు. కానీ దుర్మార్గం బీజేపీ మాత్రం మనకు ఇవ్వకుండా పోవడమే కాకుండా అన్యాయం చేసి మళ్ళీ ఎదురుదాడి చేశారు. అందుకే ఇప్పుడు ఒక పాట మీరు విన్నారు. నిన్న మీటింగ్లో ఉన్నాను, చీఫ్ సెక్రటరీని మార్చారని సమాచారం వచ్చింది. ఎంత బాధేస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ఆయన ఒక మంచి వ్యక్తి. కనీసం ఒక చీఫ్ మినిస్టర్గా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా, ఒక చీఫ్ సెక్రటరీ అంటే ఒక ఎన్నికల డ్యూటీయే కాదు, ప్రతిరోజు పరిపాలన వ్యవహారాలు ఆయనే చూస్తారు. మీకు నీళ్లు రావాలన్నా, కరెంటు రావాలన్నా, ఎక్కడన్నా ఏ సమస్య ఉన్నా ఆయనే కోఆర్డినేట్ చేయాలి. అలాంటి వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు. నా భద్రత కోసం పనిచేసే డీజేని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకరిద్దరిని కాదు. వీళ్ళ యొక్క ప్రవర్తన, నరేంద్ర మోడీ ఒక డిక్టేటర్గా తయారయ్యాడు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడు, వ్యక్తులపైన దాడులు చేస్తున్నాడు. సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆర్బీఐ అన్ని వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించాడు. నిన్నే అద్వానీ ఒక మాట అన్నాడు, దేశం అన్నిటికంటే ముందుండాలి, తర్వాత పార్టీ, తర్వాతనే వ్యక్తి. నరేంద్ర మోడీకి ఇవన్నీ పట్టవు. ఆయన వ్యక్తి ముందుండాలి, సెల్ఫ్, ఆ తర్వాతనే పార్టీ, ఆ తర్వాతనే దేశం. ఇంకో పక్క అద్వానీ ఒక మాట చెప్పాడు, మీరందరూ కూడా ఆలోచించాలి. అనవసరంగా అపోజిషన్ పార్టీ నాయకులు దేశద్రోహులు కాదు, అలాంటి విమర్శలు చేయడం మంచిది కాదని గట్టిగా హెచ్చరించాడు. అయినా నరేంద్ర మోడీ మారడు, ఇతను మారే సమస్య లేదు. ఆయన ఒక కరుడు కట్టినటువంటి ఉగ్రవాది మారిగా ఉంటాడు. ఆయన అనుకున్నది చేయడమే తప్ప మానవత్వం లేని వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. మొన్నే పోలవరం చూశారా? కొంతమంది ఇక్కడ చూశారా? చేలుపైకి తండ్రి చూసుంటే పోలవరం పనులు బాగా అవుతున్నాయా లేదమ్మా? మీకు బాగా అవుతున్నాయా లేదా? బాగా పోలవరం పనులు అయితే కాలేదంటాడు. డబ్బులు ఇవ్వకుండా ఏటీఎం మారిగా నేనేదో డబ్బులు దుర్వినియోగం చేస్తున్నానని నా మీద అభాండం వేస్తాడు. నేను చెప్తున్న నరేంద్ర మోడీకి, నీ ఏటీఎంలు ఎత్తిపోయినాయి, ఎక్కడ ఏటీఎంలో డబ్బులు లేవు, బ్యాంకుల్లో డబ్బులు లేవు.
ఒక తుగ్లక్ చర్య మీది ఏదైతే ఇవన్నీ చేయడం, ఇన్ని ఇబ్బందులు పెట్టినా మీకెవరికైనా బాధ రానిచ్చానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ పరిపాలన వల్ల ఆనందంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆనందంగా ఉన్నారంటే చేపైకి చెప్పండి. నేను ఒకటే ఆలోచించాను. ఆ రోజు నా మీద నమ్మకంతో మీరు ఓట్లేశారు. ఇక్కడే సిబిఎన్ ఆర్మీ కూడా ఉన్నారు. చాలా గట్టిగా పోరాడారు. యువత కూడా ఉన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ఆ రోజు మీరంతా కూడా ముందుకు పోయారు. ఈ రోజు కూడా చెప్తున్నా, మళ్ళీ జాబు కావాలంటే మళ్ళీ 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 బాబే రావాలి. అప్పుడే జాబులు వస్తాయి మీకు. తమ్ముళ్ళు, కోడి కత్తి పార్టీ చూసి ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు. ఒక విశ్వసనీయత ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి, ఒక నీతి నిజాయితీ ఉండాలి. అందుకే నేను హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చాను. మొట్టమొదటిసారిగా మీ అందరికీ నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరికీ ఈ ఉగాది మన జీవితాల్లో వెలుగు తేవాలి. ఈ ఉగాది మనము, మన కుటుంబం, మన పరిసరాలు ఆనందంగా ఉండే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు ఏ కోరికలు లేవు. ఈరోజు ఉగాది సందర్భంగా 1924 ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాను. అందులో పెట్టింది మీ బాధ్యత, మీ యొక్క భవిష్యత్తు నా బాధ్యత, మా చెల్లెమ్మల భవిష్యత్తు నా బాధ్యత, మా రైతన్న భవిష్యత్తు నా బాధ్యత, మా యువత భవిష్యత్తు నా బాధ్యత, మా దివ్యాంగుల భవిష్యత్తు నా బాధ్యత, ఉద్యోగస్తుల భవిష్యత్తు నా బాధ్యత. నేను ఒకటే చెప్తున్నా, ఒక్కరిని కాదు, సమాజంలో ఉండే అందరి కోసం పనిచేస్తా. రాత్రింబగుళ్ళు పనిచేస్తా. మీకు అండగా ఉంటా. ఆదాయాన్ని పెంచుతా, మళ్ళీ ఆదాయాన్ని మీకోసం పంచుతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5 ఏళ్లు చూశారు. నేను చెప్పిన పనుల కంటే ఎక్కువ చేశాను. ఆ రోజు మీ కష్టాలు చూశాను. ఒకే మాట చెప్పాను, 200 రూపాయలు 5 రెట్లు పెంచుతానని హామీ ఇచ్చాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా, మాట నిలబెట్టుకున్నా. 200 రూపాయలు 1000 రూపాయలు చేయడమే కాదు, ఈరోజు 2000 రూపాయలు చేసిన ఘనత భారతదేశంలో మన పార్టీకి దక్కింది. నేను దాంతో నిలపలా. 1000 రూపాయలు 2000 నుంచి 3000 రూపాయలు చేస్తానని మరొకసారి హామీ ఇచ్చా. ఆ తల్లి తండ్రి ఆనందం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది. మొన్నే కనిగిరి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి 50,000 రూపాయలు పింఛను డబ్బులకు ఆదా చేసి, బిడ్డ నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టంలో నేను కూడా పాలు పంచుకోవాలనుకున్నా, నేను పింఛన్లో ఈ డబ్బులు మిగిలిపెట్టా, ఈ 50,000 రూపాయలు తీసుకుపోయి నువ్వు రాజధాని కట్టు బిడ్డ అని నాకు ఆ డబ్బులు ఇచ్చిందంటే ఎంత ఆనందమో ఒకసారి మీరు ఆలోచించండి. అది ఒక స్ఫూర్తి. మన దగ్గర డబ్బులు లేవు, ఆదాయం లేదు, కానీ నేను ఒక పిలిపించాను అక్కడుండే రైతులకి, మీరు భూమి ఇవ్వండి, నేను తిరిగి మీ భూమికి విలువ వేస్తా. ఇప్పుడుండే వాల్యుయేషన్ కంటే 4-5 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్పాను. నన్ను నమ్మి 35,000 ఎకరాలు భూమి ఒక్క మాట అడగకుండా నాకు ఇచ్చారంటే అది స్ఫూర్తి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొంచెం వాళ్ళు ఇమ్మించారు. దీన్ని బట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నమ్మకం ఎవరిని నడిపిస్తుంది. ఆ రైతులు నన్ను నమ్మారు, సింగపూర్ గవర్నమెంట్ నన్ను నమ్మింది,
నమ్మి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేశారు. ఈరోజు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నా. ఒక్క రూపాయి ప్రభుత్వం డబ్బులు పెట్టకుండా అక్కడ ఉండే భూమితోనే రాజధాని కడుతున్నానంటే అది మీ అందరి సహకారం, మీ అందరి ఆశీస్సులు అని చెప్పి తెలియజేసుకున్నా. నేను ఒక పిలిపించాను ఉద్యోగస్తులందరికీ. మనకు కష్టాలున్నాయి. హైదరాబాద్లో 10 సంవత్సరాల హక్కు ఉంది, కామన్ రాజధాని. కానీ ఇక్కడ ఉండడానికి మంచిది కాదు. అడుగడుగున ఈ కేసీఆర్ అవమానిస్తున్నాడు, మనల్ని తిడుతున్నాడు. మనం ఇక్కడుండి ఊడిగం చేయడం మంచిది కాదని ఒకే ఒక పిలిపించాను. మీ అందరూ తెలుసు కేసీఆర్ ఏం మాట్లాడాడో. మనల్ని కుక్కలు అన్నాడు, తెలివి తక్కువ అన్నాడు, మన బిర్యానీని ఎగతాళి చేశాడు, మన ఉలవచారుని చౌకదారుగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. కడాన మనల్ని తన్ని పంపిస్తారని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అప్పుడు అనిపించింది నాకు, ఒక్క క్షణం ఈ హైదరాబాద్లో ఉండక్కర్లా, నేనే కట్టే హైదరాబాద్ని మళ్ళీ హామీ ఇస్తున్నా. హైదరాబాద్ కంటే మిన్నగా అమరావతి ప్రపంచంలోని 5 అగ్రనగరాల్లో ఒక నగరంగా తయారు చేయడానికి నేను వచ్చాను ఇక్కడికి. ఆ స్ఫూర్తితో ముందుకు పోయా. ఇప్పుడు హామీ ఇస్తున్నా, హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో 20 హైదరాబాద్ తయారు చేసే శక్తి నాకుందని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక ఒంగోలును హైదరాబాద్తో సమానంగా అభివృద్ధి చేస్తాం. ఒక రాజమండ్రి, ఒక కాకినాడ, ఒక నెల్లూరు, ఒక తిరుపతి, ఒక విశాఖపట్నం తయారు చేసే శక్తి మనకుంది. తయారు చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇదే కాదు, మొదటి తారీఖు నుంచి ఒకసారి చూడండి. మొదటి తారీఖు 2,000 రూపాయలు పింఛన్ వేశారు, మీ అకౌంట్లో మీరు డబ్బులు తీసుకున్నారు. అదవుతానే రైతుల కోసం అన్నదాత సుఖీభవ 1000 రూపాయలు ముందేసా, ఇప్పుడు 3,000 రూపాయలు వేసా. 4,000 రూపాయలు 50 లక్షల మంది రైతులకి మీ అకౌంట్లో డబ్బులు వేశానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్ననే మా ఆడబిడ్డలకి పసుపు కుంకుమ కింద 4,000 రూపాయలు చొప్పున 4,000 కోట్లు మీ బ్యాంక్ అకౌంట్లో వేసా. రేపు బ్యాంక్ ఓపెన్ అవుతానే పోయి తీసుకోండి. ఎవరన్నా ఇవ్వనంటే గట్టిగా చెప్పండి, మా అన్న ఇచ్చిన డబ్బులు పసుపు కుంకుమకి ఇచ్చాడు తప్ప కబద్దారు వేరే పనులు చేయొద్దని గట్టిగా చెప్పి ఆ డబ్బులు మీరు తీసుకోండి. మీరు నచ్చిన పనికి ఖర్చు పెట్టుకోండి, మీ ఇష్టం. మీకు స్వేచ్ఛనిచ్చా. మా ఆడబిడ్డలు బాగుండాలని నా కోరిక, గౌరవంగా ఉండాలని నా కోరిక. మీ సౌభాగ్యం కోసం ఇచ్చిన డబ్బులు తప్ప ఇంకోటి కాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత నేను ఒకటి ఆలోచిస్తున్నా, ప్రతి సంవత్సరం ఇస్తా, నిరంతరం ఇస్తా. డబ్బులు సంపాదిస్తే పసుపు కుంకుమ ద్వారా మీకు ప్రతి సంవత్సరం ఇచ్చే బాధ్యత ఒక అన్నగా చెల్లెలకి ఇస్తానని మరొక్కసారి మీ అందరికీ వాగ్దానం చేస్తున్నా. మళ్ళీ 2 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తా. నేనే ఆ రోజు దీపం కింద గ్యాస్ సిలిండర్లు ఇప్పించా, మరుగుదొడ్లు కట్టించా, కరెంటు బాగా ఇస్తున్నాం. ఇప్పుడు మళ్ళా హామీ ఇస్తున్నాను మీ అందరికీ, స్మార్ట్ ఫోన్లు కూడా ఇస్తా, 1 కోటి మందికి ఇస్తా. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఎక్కడికి పోయే పని లేదు, ఒక్క ఫోనే. ఫోన్ కూడా అక్కర్లా, ఒక యాప్ నొక్కితే నేరుగా నేను పలకతా, చంద్రన్న నాకు ఈ పని ఉందంటే ఓకే చెల్లమ్మ నేను చేసి మళ్ళీ చెప్తానని చేసి మళ్ళీ మీకు చెప్తా. మీకు ఇబ్బందులు లేని పరిపాలన ఇస్తా, సుపరిపాలన ఇస్తా, మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రైతులు మీ ఇబ్బందులు ఉన్నాయి, అందుకే చెప్పాను అన్నదాత సుఖీభవ పెట్టాను. 15,000 రూపాయలు 2 హెక్టార్లకు ఇస్తాం, పైనుండి 10,000 రూపాయలు ఇస్తాను, 5 సంవత్సరాలు ఇస్తాను. మీ ముఖంలో ఆనందం చూసే వరకు ఇస్తాను. రైతు రుణమాఫీ 4, 5 విడతలు ఈ నెలలో 6, 7 తారీఖున రేపు ఎల్లుండి వేస్తా. బ్యాంకులో నేరుగా పోయి మీరు తీసుకోండి తమ్ముళ్ళు, మొత్తం మీకు ఇస్తా.
ఇంత పెద్ద ఎత్తున మీకు డబ్బులు ఇచ్చిన సందర్భం ఎప్పుడన్నా ఉందా చరిత్రలో తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే నా పట్టుదల. నేను కష్టపడతా. మిమ్మల్ని ఆనందంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాలే కాదు, ఈరోజు మీరు చూస్తే చంద్రన్న బీమా 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నా. ఈరోజు అనౌన్స్ చేశాను. పెళ్లి కానుక 35, 40 నుంచి 50 వేల నుంచి ₹1,00,000 పెట్టి మా ఆడబిడ్డలందరికీ పెళ్లిళ్ళు చేస్తా. నేనే కుటుంబ పెద్ద. అందరి పెళ్లిళ్ళు నా బాధ్యత. గౌరవంగా చేస్తా. అమ్మా నాన్న దగ్గర డబ్బులు లేవని మా ఆడబిడ్డలు ఆలోచించండి. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, మిమ్మల్ని గౌరవిస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇదే కాదు తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఏ తమ్ముడు అధైర్యపడక్కర్లా. చదువుకున్నప్పటి నుంచి మీ అందరూ చెప్తున్నా, అమ్మకు వందనం పెట్టాను. ఒకటే ఆలోచించాను, అలాంటి తల్లికి కొడుకు ద్వారా ఆదాయం వచ్చినగా, కూతురు ద్వారా ఆదాయం వచ్చినగా మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సంవత్సరానికి ₹18,000 మీకు ఇస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా మా తమ్ముళ్లకు నిరుద్యోగ భృతి పెట్టా. 1000 ఉంటే 2000 చేశా. రేపు ఎల్లుండి 3000 చేస్తా. మొన్నటి వరకు డిగ్రీకి ఇచ్చా. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు, వాళ్ళకు కూడా ఇస్తా. ప్రభుత్వంలో అన్ని ఉద్యోగాలు ఫిలప్ చేసేస్తాను. ప్రైవేట్లో మన వల్లనే ఉద్యోగాలు వస్తాయి తమ్ముళ్ళు. కోడి కత్తి పార్టీ వల్ల రావు. కోడి కత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు పోతారు. జాగ్రత్తగా ఉండండి. అలాంటి పార్టీ మనకు అవసరం లేదు. అవునా కదా? ఇంకొక పక్కన ఒక పక్క సంక్షేమం చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలపైన శ్రద్ధ పెట్టాను. ఈరోజు కూడా చెప్పాను, ఆదాయం రావాలంటే అభివృద్ధి కూడా జరగాలి, లేకపోతే ఆదాయం రాదు. జగన్మోహన్ రెడ్డి మారిగా, కోడికత్తి మారిగా నేను కూడా పై మాటలు చెప్పలేను. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి మనం చేశాం. సులభతరమైన వ్యాపారం మనమే నెంబర్ 1. 730 అవార్డులు వచ్చాయి. ఇప్పుడు మన రాజధాని ప్రపంచంలో 5 అగ్రనగరాల్లో ఒకటి ఉండాలి. అక్కడ మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మనకు ఆదాయం రావాలి. పోలవరం నదే కాదు, పోలవరం డ్యామ్ కడతా, గోదావరి పెన్నా 2 నదుల అనుసంధానం చేస్తాను. మొన్నటి వరకు కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చాను. ఇప్పుడు నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి మీకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది. తొందరలో గోదావరి నీళ్లు తాగబోతున్నారు మీరు. ఏం తమ్ముళ్ళు, ఆనందంగా ఉన్నారా లేదా మీరు? అక్కడి నుంచి సోమశిలకు తీసుకెళ్తా, బొల్లాపల్లికి మళ్ళా నీళ్లు ఇస్తా. వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా 5 నదులు అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుడతానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నేను ఈ పని చేస్తా ఉంటే ఈ కోడికత్తి పార్టీ కేసీఆర్తో కలిశారు. తమ్ముళ్ళు, ఆ కేసీఆర్ కోర్టులో కేసు వేశాడు. పోలవరం పని కాకూడదని, భద్రాచలం మునిగిపోతుందని. నేను అడుగుతున్నా, భద్రాచలం మునిగిపోతే ఆ భద్రాచలం మాదే, మాకే ఇవ్వండి. భద్రాచలాన్ని మేమే కాపాడుకుంటాం. అది మీది కాదని మీకు హక్కులే అని చెప్తున్నాను. ఇది ఆయన వేసిన కేసు సుప్రీంకోర్టులో. నేను అడుగుతున్న కోడికత్తి పార్టీని దీనికి సమాధానం చెప్పమని. నీ కోటేస్తే నువ్వు కేసీఆర్ దాసోహం అయితే ఊడిగం చేసి మా పోలవరం ప్రాజెక్టు రాదు. దీనికి సమాధానం చెప్పమని మీరందరూ కూడా ఆ పార్టీ నాయకులు నిలదీయాలి. నిలదీస్తారా లేదా? గట్టిగా చెప్పండి. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే చాలా దారుణంగా కృష్ణా నది పైన నాగార్జున సాగర్ ఉంది, శ్రీశైలం ఉంది. అవి 2 ఆయనకే ఇచ్చేయాలంట. నీళ్ళన్నీ ఆయనే వాడుకుంటాడంట. ఇంకో పక్క
రాయలసీమలో ఉండే ప్రాజెక్టులు ముచ్చుమర్రి పోతిరెడ్డిపాడు క్లోజ్ చేయాలంట. ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం ఉంటే దాన్ని కూడా క్లోజ్ చేయమంటాడు. ఇది చేయమని కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో రిట్ ఫైల్ చేస్తాడు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని, ఇది గాని చేస్తే పులివెందలకు నీళ్లు రావు, రాయలసీమ ఎడారిగా మారిపోతుంది, ప్రకాశం జిల్లా శాశ్వతంగా కరువు జిల్లా కింద ఎడారిగా మారిపోతుంది, కృష్ణా డెల్టా ఎండిపోతుంది, నాగార్ సాగర్ ఎండిపోతుంది, ఉత్తరాంధ్ర నాశనం అయిపోయే పరిస్థితుంది. నేను అడుగుతున్నా ఇతన్ని సమాధానం చెప్పమని. ఎందుకు మీరు సహకరిస్తున్నారు? అదేవిధంగా మనమందరం కలిసింది మన కేసీఆర్ని ఇవన్నీ విత్డ్రా చేసుకో, మీకు అడ్డం పడవని చెప్పు, అప్పుడు మేము ఆలోచిస్తాం. మొన్నటి వరకు నేను మన హక్కుల కోసం అడిగితే మనం అడ్డం పడుతున్నామని చెప్పిన వ్యక్తి ఈరోజు మొత్తం కూడా మీరు చూస్తే ఇవన్నీ వస్తే చాలా నష్టం జరుగుతుంది మనకు. నేను చెప్పింది మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు రాకుండా ఇబ్బంది పడ్డామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఇలాంటి నాయకుల్ని నదులను అనుసంధానం చేసినా వీటికి అడ్డం పడితే మనం ఏమవుతామని నేను అడుగుతున్నా. అందుకే మీ అందరూ గట్టిగా చెప్పాలి, ఇలాంటి కోడి కత్తి పార్టీ మాకొద్దు, తప్పకుండా గట్టిగా మేమందరం కూడా పోరాడతామని గట్టిగా చెప్పాలి. ఇంకొక పక్కన ప్రత్యేక హోదా ఇచ్చానంటాడు, అందుకే కేసీఆర్ని సపోర్ట్ చేశానంటాడు. నేను అడుగుతున్నా, ఎప్పుడు చెప్పాడు నీకని అడుగుతున్నా? నీ చెవిలో చెప్పాడా నేను అడుగుతున్నా? ఎప్పుడన్నా ఎవరన్నా చూశారా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చూశారా? ప్రత్యేక హోదాకు సహకరించాడా కేసీఆర్? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అపోజ్ చేశాడా లేదా? నేను పోతే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఏంటని అడిగాడా లేదా? నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా. నీ బోడి పెత్తనం మాకు కావాలని అడుగుతున్నా. కావాలా తమ్ముళ్ళు మీకు? కేసీఆర్ పెత్తనం మనకు కావాలన్నా? ఎవరి కేసీఆర్? ఏంటి అధికారం? 1,00,000 కోట్ల రూపాయలు మన ఆస్తులు కొట్టేసి అవమానంగా భరిస్తే పంపిస్తే మనం వచ్చి కష్టపడుకుంటే మనకు అడ్డం పడే వ్యక్తి కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను హెచ్చరిస్తున్నా, నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కేసీఆర్. నేను చెప్పా, నాకు ఒక గిఫ్ట్ ఇస్తే 100 గిఫ్ట్లు నీకు ఇస్తారు మా వాళ్ళని చెప్పా. ఇప్పుడు అటు రాకుండా దొంగతనంగా వస్తున్నాడు నంగిగా. ఎందుకు నేను అడిగినట్టు సమాధానం చెప్పండి. పోలవరం పైన ఎందుకు కేసేశారు? కృష్ణా ట్రిబ్యునల్ ఎందుకు కేసేశారు? ఎందుకు మా ప్రత్యేక హోదా అడ్డుపడుతున్నారు? సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీ ద్వారా 1,00,000 కోట్ల రూపాయలు మాకు రావాల్సిన ఆస్తులు ఎందుకు మా వాటా మాకెవరిని అడుగుతున్నా? తమాషానా ఇది తమ్ముళ్ళు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మన హక్కుల కోసం ఎవరైతే కోడి కత్తి పార్టీని చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అంటాడు మేము 16 సీట్లు గెలుస్తామని. నువ్వు 16 గెలుస్తావు, మళ్ళా మా మీద పెత్తనం చేస్తావా? నువ్వు 16 గెలిస్తే మేము 25 గెలుస్తాం. నువ్వు 85 సీట్లు గెలిస్తే మేము 175 సీట్లు గెలుస్తాం. నువ్వు మా వాడకి ఎవరైతే నీ యొక్క బానిసలు ఉన్నారో వైసీపీ నాయకులకి డబ్బులు పంపిస్తే పనులు చేస్తే వాళ్ళు వచ్చి నీకు ఊడిగం చేస్తారు. బాంచే నీ కాళ్ళు మొక్కుతారని కాళ్ళు మొక్కుతారు, లేకుంటే నీ కాళ్ళు గడిగి నెత్తినేసుకుంటారు, నీళ్లు పోసుకుంటారు. మాకు ఆ కర్మ పట్ల పట్టిందా? మనకు ఆ కర్మ రోషం ఉందా లేదా? మనకు పౌరుషం ఉందా లేదా? మనకు ఇలాంటి వ్యక్తులు క్షమిస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొట్టగొట్టారా లేదా మనల్ని? నరేంద్ర మోడీ అన్యాయం చేశాడా లేదా? రాష్ట్ర ద్రోహి అవునా కాదా? ఇలాంటి వ్యక్తుల పట్ల మనం భయపడాలా తమ్ముళ్ళు? నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీరు, నన్ను కాదు మిమ్మల్ని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఇక్కడ మనం చూస్తే
మళ్ళా ఇంకో పక్క అందరూ నేరస్తుల పార్టీ అది వైసీపీ. 95 మంది పైన కేసులున్నాయి, 12 మంది ఎంపీల పైన కేసులున్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో ఒంగోలు ఎమ్మెల్యే పైన మారణాయుధాల కేసు, ప్రభుత్వ అధికారులపై దాడి, కొండేపి మారణాయుధాలతో దాడి కేసు, కనిగిరి కిడ్నాప్, ఇళ్లలో చొరబడ్డ కేసులు, చీరాల ఎన్ని కేసులు మీకు తెలుసు, ఇప్పుడే వెళ్తున్నా ఆయన కద్దాలస్తా, ఎర్రగొండపాలెం అక్రమ అవినీతి నగదు లావాదేవీలు సిబిఐ కేసు, బాపట్ల ఎంపీ రాజధానిలో అరటి తోటలు తగలేయడం. వీళ్ళు మన అభ్యర్థులు. ఏమమ్మా నేరస్తులకు అప్పచెప్తారా ఈ రాష్ట్రాన్ని? మీ పిల్లలు ఎవరికైనా పెళ్లిళ్ళు చేసుకోవాలన్నా పిల్లనివ్వాలన్నా నేరస్తులకు ఇస్తారా తల్లి? జగన్మోహన్ రెడ్డి నేరస్తులు అవునా కాదా? ఎన్ని కేసులున్నాయి? 31 కేసులున్నాయి. ఇంత కరుడుగట్టిన నేరస్తులు ఎవరన్నా ఉన్నారా? అలాంటి వాడు మనకు అవసరమా? ఆయన కేసుల కోసం పనిచేస్తాడా, రాష్ట్రం కోసం పనిచేస్తాడా? కేసీఆర్ బ్లాక్మెయిల్ చేస్తాడా లేదా? నరేంద్ర మోడీ భయపెడతాడా లేదా? అలాంటి నాయకులు మనకు కావాలన్నా? ఈ రాష్ట్రం కోసం పోరాడే వాళ్ళు కావాలన్నా? బానిసత్వం చేసేవాళ్ళు కావాలన్నా? నిర్ణయించాల్సింది మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. చీమకుర్తి పట్టణానికి బైపాస్ రోడ్ వేశాం. 62 కోట్లతో చీమకుర్తికి మంచినీటి సదుపాయం ఇచ్చాం. 14 కోట్లతో మద్దిపాడు మండలం కీర్తిపాడులో చెక్ డ్యాం కట్టాం. 15 గ్రామాలకు మంచినీళ్ళు ఇచ్చాం. నాగులపులపాడు మండలం చీరవాణి ఉప్పలపాడు గ్రామంలో 16 కోట్లతో చెక్ డ్యాము మంచినీటి సదుపాయం ఇచ్చాం. సంతోషులపాడు మండలంలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, రక్షిత మంచినీరు అన్నీ కూడా ఇచ్చాం. 10 కోట్లతో చీమకుర్తి మండలం ఇలపావులూరు, పల్లమల్లి మరి 12 గ్రామాలకు నీరు ఇచ్చాం. ఎన్టీఆర్ హౌసింగ్ 1056 ఇచ్చాం. G+3 అనే ఇండ్లు ఇచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, ఒక్క పైసా కూడా మీరు ఇండ్లకు డబ్బులు కట్టక్కర్లా, ఉచితంగా పట్టణ ప్రాంతాల్లో కూడా G+3 కట్టిస్తాను. 43 లక్షల ఇండ్లు, పాత బకాయిలు 9200 కోట్లు మాఫీ చేస్తున్నాను, మాఫీ చేస్తానని కూడా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. సీఎం రిలీఫ్ ఇచ్చాం. అదే మరి రైతు రథం కింద 200 మందికి ట్రాక్టర్లు ఇచ్చాం. చీమకుర్తిలో మైనింగ్ యూనివర్సిటీ కావాలన్నారు, తప్పకుండా మైనింగ్ యూనివర్సిటీ కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. రామతీర్థం జలాశయం సామర్థ్యం 1.5 టీఎంసీ నుంచి 2.5 టీఎంసీకి పెంచుతాం. సుబాబులు, యూకలిప్టలు మీకు బాధ ఉంది. రామాయణపట్నంలో పేపర్ మిల్ కూడా వస్తూ ఉంది. అంతవరకు 250 రూపాయలు టన్నుకి ఇచ్చాను. ఇంకా ఇబ్బందులు ఉన్నాయన్నారు, అది కూడా పరిష్కారం చేస్తానని మీకు హామీ ఇస్తున్నా. చీమకుర్తిలో 50 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి కావాలన్నారు, ఇది కూడా శాంక్షన్ చేస్తాం. ఒంగోలు మిల్క్ డైరీ కూడా రివైవ్ చేశాం. మనం డబ్బులు చదువుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మొగలిగుండాల రిజర్వాయర్ టెండర్ పిలిచాం. చీమకుర్తి మండలం ఇది వస్తే సస్యశ్యామలం అవుతుంది. తమ్ముళ్ళు ఇప్పుడు అడుగుతున్నా, నేను ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, మీరు నాకు సహకరిస్తే. అవునా కాదా? 45 సీట్లు గెలిపించని మలయాద్రి ఉన్నాడు ఒక పెద్ద మనిషి, అవునా కాదా? అలాంటి పెద్ద మనిషి ఎంపీగా ఉంటే ఇక్కడ ఏ గొడవలు ఉండవు. మన రాష్ట్ర సమస్యల కోసం పోరాడిన వ్యక్తి మలయాద్రి గారు. ఇంకో పక్క విజయ్ కుమార్ మన ఎమ్మెల్యే అభ్యర్థి. మీకు అండగా ఉంటాడు, నేను కూడా అండగా ఉంటా. ఈ సంతనూతలపాడు తెలుగుదేశం పార్టీకి కంచు కోట, నేను ఎప్పుడూ మర్చిపోలేను. నేను అందుకనే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరిని అడిగే అభ్యర్థిని పెట్టాను. మీ అందరితో మాట్లాడిన తర్వాతనే ఇక్కడ నేను ఇవన్నీ చేశాను. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీని గెలిపించండి. ఇక్కడ వచ్చినప్పుడు చిన్న తరహా గ్రనైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రాయల్టీ కానీ కరెంట్ ఛార్జీలు కానీ తగ్గించమని కోరారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు నా మీద నమ్మకం పెట్టుకొని మంచి మెజార్టీ గెలిపించండి, ఈ పనులు నేను చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుతున్నా, మీలో నేను చెప్పింది మీకు అందరికి అర్థమైందా తమ్ముళ్ళు? చీరాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రజానీకాన్ని నేను ఎప్పుడూ చూడలా, అంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమ్మలారా మీ ఓటు అంటే గట్టిగా చెప్పాలి సైకిల్ కానీ. అమ్మలారా మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, మనందరి ఓట్లు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్, ఎన్టీఆర్.